ఎక్కడ దాకా చెప్పుకున్నాం నిన్న? ఆన్లైన్ ఒకసారి కన్ఫర్మ్ చేయండి అమ్మా. ఆడియో వీడియో క్లారిటీగా ఉందా? స్క్రీన్ షేర్ చేస్తున్నాను. ఆన్లైన్ వాళ్ళు జాయిన్ అయ్యారా? ఒకసారి ఆన్లైన్ వాళ్ళు ఇంకా జాయిన్ అయినట్టు కనపడలేదు. 6 మెంబర్సే ఉన్నారు. ఆన్లైన్ వాళ్ళు ఒకసారి కన్ఫర్మ్ చేయండి అమ్మా. ఆడియో క్లారిటీ వస్తుందా? ఓకే, ఒక 5 మినిట్స్ ఆగుదామా? ఇంకా జాయిన్ అవ్వాలనుకుంటా. కంటిన్యూ చేద్దామా? వినిపిస్తుందా? ఏం చెప్పుకున్నాం నిన్న మొన్న? నాకు వినపడట్లా మీ వాయిస్. కొంచెం పెద్దగా చెప్పండి. ప్రోడక్ట్ కాస్ట్ వరకు, ప్రోడక్ట్ కాస్ట్ అండ్ పీరియడిక్ కాస్ట్ వరకు చెప్పుకున్నాం. వాటిలో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? నిన్నటి దాకా చెప్పుకున్న వాటిలో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఏదైనా కన్ఫ్యూజన్, డౌట్స్ ఏమి ఏమైనా ఉంటే చెప్పండి అబ్బా. లేవా? థ్యాంక్ యూ. అర్థమవుతుందా బాగానే నేను చెప్పే క్లాసు పర్ఫెక్ట్గా? థ్యాంక్ యూ వెరీ మచ్. వన్ సెకండ్ అమ్మా.
చెప్పండి. నేను ఎలా చెప్పుకున్నాను అర్థమైనగా. కాస్ట్ అంటే, కాస్టింగ్ అంటే, కాస్ట్ అకౌంటెంట్, ఫ్యాక్టరీ అడ్మినిస్ట్రేషన్, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్, ప్రోడక్ట్ కాస్ట్, ఎక్స్పైర్ కాస్ట్, అన్ఎక్స్పైర్డ్ కాస్ట్, పీరియడ్ కాస్ట్ అన్నీ. ఓకే, నెక్స్ట్ దానికి కంటిన్యూషన్గా మనం కంటిన్యూ చేద్దాం. నేను డౌట్లు ఉంటే చెప్పేసేయండి ఇప్పుడే, ఫస్ట్ డిస్కస్ చేసుకొని ఫర్దర్గా మూవ్ అవుదాం. ఆన్లైన్ వాళ్ళు కూడా ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి అమ్మా. ఆన్లైన్ ఒకసారి రియాక్ట్ అవ్వండి. మధ్య మధ్యలో మీరు కూడా మ్యూట్ తీసి ఇంటరాక్ట్ అవ్వండి అమ్మా క్లాస్లో. నాకు వాయిస్ వినిపిస్తే నేను కూడా ఎమ్మటే రియాక్ట్ అవుతాను. మీరు మెసేజ్ చేస్తున్నారు మధ్య మధ్యలో, తర్వాత ఎప్పుడో చూడాల్సి వస్తుంది. ఆన్లైన్ వాళ్ళు ఒకసారి రియాక్ట్ అవ్వండి. ఓకే, ఏదైనా ఉంటే మ్యూట్ తీసి మీరు డైరెక్ట్గా అడిగేసేయండి మా క్వశ్చను. థ్యాంక్ యూ. అడ్మినిస్ట్రేషన్, ఫ్యాక్టరీ, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ అయిపోయింది. నెక్స్ట్ నిన్న ప్రోడక్ట్ కాస్ట్, పీరియడ్ కాస్ట్ అనేది చెప్పుకున్నాం. బట్ కానీ మెటీరియల్లో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోలేదు. ఒకసారి మెటీరియల్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. చూడండి, ప్రోడక్ట్ కాస్ట్, ఓకే, ప్రోడక్ట్ కాస్ట్, పీరియడ్ కాస్ట్. ప్రోడక్ట్ కాస్ట్ అంటే ఏం చెప్పుకున్నాం? చెప్పండి, పర్లేదు. డైరెక్ట్గా ప్రోడక్ట్ మీద ఇంప్లిమెంట్ అయ్యే కాస్ట్ని మనం ప్రోడక్ట్ కాస్ట్ అంటాం. ఎక్కడ ఇంప్లిమెంట్ అయ్యింది డైరెక్ట్గా ప్రోడక్ట్ మీద అంటే? ఫ్యాక్టరీ, మ్యానుఫ్యాక్చరింగ్ చేసే దగ్గర, లేదంటే ఆ ప్రోడక్ట్ని ఎక్కడైతే మనం ప్రొడ్యూస్ చేస్తామో అక్కడ. సో మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్. పీరియడ్ కాస్ట్ అంటే అది డైరెక్ట్గా ప్రోడక్ట్ మీద ఇన్వాల్వ్ అవ్వదు, కానీ కాస్ట్ అనేది దాని మీద ఇంకర్ అవుతుంది. సో నాన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్. అంతేగా సెల్లింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్స్ అనేది ప్రోడక్ట్ మీద ఇంప్లిమెంట్ అవుతుందా? అవ్వదు. సో మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్. కాస్ట్ విచ్ ఈజ్ కన్సిడర్డ్ ఫర్ స్టాక్ వాల్యుయేషన్. స్టాక్ వాల్యుయేషన్ అంటే, స్టాక్ అంటే ప్రోడక్ట్స్, అంతేగా. వాటి యొక్క వాల్యుయేషన్లో దాని కాస్ట్ మనం క్యాలిక్యులేట్ చేయడంలో యూజ్ చేసేది ప్రోడక్ట్ కాస్ట్. కాస్ట్ విచ్ ఈజ్ నాట్ కన్సిడర్డ్ ఫర్ స్టాక్ వాల్యుయేషన్ వి పీరియడ్ కాస్ట్ అంటాం. కాస్ట్ విత్ ఇన్ ద ఫ్యాక్టరీ, ఫ్యాక్టరీలో యూజ్ అయ్యే కాస్ట్ని ప్రోడక్ట్ కాస్ట్. కాస్ట్ అదర్ దాన్ ఫ్యాక్టరీ, నిన్న చెప్పుకున్నాం, ఫ్యాక్టరీలో కాకుండా అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్లో కానీ, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్లో కానీ, ఇంకా వేరే చోట ఎక్కడ ఇన్కర్ అయినా కూడా అవి పీరియడ్ కాస్ట్ కిందకు వస్తాయని చెప్పుకున్నాం. రైట్. ఎగ్జాంపుల్స్ చూడండి. డైరెక్ట్ మెటీరియల్, టేబుల్ తయారు చేయడానికి మనకు డైరెక్ట్ మెటీరియల్ ఏమి యూజ్ చేసాం? వుడ్డు, ఐరన్, ఇవన్నీ డైరెక్ట్ మెటీరియల్స్. వేజెస్, ఆ టేబుల్ తయారు చేయడానికి ఎవరైతే లేబర్ ఉంటారో వాళ్ళకి సంబంధించిన శాలరీస్ మన రెమ్యూనరేషన్ ఉంటుంది కదా, ఆ రెమ్యూనరేషన్ని రెమ్యూనరేషన్ అంటాం. వాటిని వేజెస్ అంటాం. రైట్. నెక్స్ట్ పీరియడ్ కాస్ట్ అంటే అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్, సెల్లింగ్ ఎక్స్పెన్సెస్. ఇంతవరకు డౌట్ ఏం లేదు కదా. సో ఇప్పుడు ఈ ప్రాబ్లము ఒకసారి మీరు ట్రై చేయండి. నిన్న ఇచ్చిన ప్రాబ్లం, కాకపోతే నేను కొంచెం ఫిగర్స్ చేంజ్ చేస్తాను. ఇది 18. నిన్న చెప్పిన సేమ్ ప్రాబ్లం లాగా మీరు ట్రై చేయండి ఒకసారి ఓన్గా. ఒక 5 minutes టైం ఇస్తాను, ట్రై చేయండి. ఇది 80,000 చేసుకోండి. దీన్ని ఒకసారి మీరు క్యాలిక్యులేట్ చేసి చెప్పండి. సేమ్ ప్రాబ్లం నిన్న మనం డిస్కస్ చేసాం కదా, అదే ప్రాబ్లం, కాకపోతే వాల్యూస్ చేంజ్ అయినాయి. అది 8,000, 6,000 ఉండేది, 18,000, 16,000, 15, 17, ఇక్కడ 80,000. సో ప్రాఫిట్ వస్తుందా, లాస్ వస్తుందా, ఎక్స్పైర్ ఎంత, అన్ఎక్స్పైర్ ఎంత నాకు చెప్పండి మీరు. 18, 16, 15, 17. ఒకసారి ట్రై చేయి, కంప్లీట్గా ట్రై చేస్తే లాస్ రాదు. 80,000 మన సేల్స్.
ప్రాఫిట్ 27,000 సంథింగ్ వస్తుంది. రైట్. రికార్డింగ్ స్టార్ట్ చేశాను, ఫుల్ స్క్రీన్ పెట్టాను. ఇక్కడ ఆటోమేటిక్గా జూమ్ స్టార్ట్ అయ్యి ఉంది. ఎంత వచ్చింది? 27,000. ఏంటిది అది? ప్రాఫిట్. ఓకే. ఎక్స్పైర్ స్టాక్ ఎంత? 340 into 60. into 60. 20,400 plus 15,000 plus 17,000. అంతేనా? సో ఎంత అవుతుంది? 1715. 32 plus 24. 32 50,400. 80,000లో నుంచి 50,400 పోతే 27,600. రైట్. ఈ 27,600 అనేది ప్రాఫిట్. టోటల్ ఎక్స్పైర్ కాస్ట్ 50,000, 52,000. 52,400 is the expire cost. Unexpire cost ఎంత? ఇంతేనా? 340 into 40. 13,600. అర్థమైందా? ఇక్కడ ఏమైనా డౌట్ ఉందా ఇంకా? నెక్స్ట్ క్లాసిఫికేషన్స్లో నెక్స్ట్ వాటికి వెళ్ళిపోదాం. మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ అంటే ఆల్మోస్ట్ ప్రోడక్ట్ కాస్ట్. ఆ ప్రోడక్ట్ని మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి అయ్యే కాస్ట్ని మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ అంటాం. నాన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ అంటే నాన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్. ఆన్లైన్ వాళ్ళు కూడా రియాక్ట్ అవ్వండి అమ్మా. నాన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ అంటే నాన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ అంటే చెప్పండి. అంటే అది మ్యానుఫ్యాక్చర్ మీద కానీ ప్రోడక్ట్ని ప్రొడ్యూస్ చేయడానికి కానీ ఎక్కడా కూడా మనకి ఇంప్లిమెంట్ అవ్వదు, కానీ ఇండైరెక్ట్గా కాస్ట్ మీద ఎఫెక్ట్ అనేది ఉంటుంది. ఏముంటుంది? అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ అండ్ సెల్లింగ్ కాస్ట్ ఉంటాయి కదా, అవన్నీ అక్కడే వస్తాయి నాన్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే. దాని ఇంకొక నేమ్ ఏంటి? పీరియడ్ కాస్ట్ అని కూడా మనం మెన్షన్ చేయొచ్చు. కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్. కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్టేగా. కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అంటే కాస్ట్, మనం ఏదైతే ప్రోడక్ట్స్ సేల్ చేసేసామో, సేల్ చేయడానికి కాస్ట్ అయ్యిందో దాన్ని కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అంటాం. క్లోజింగ్ స్టాక్. స్టాక్ మన ఫ్యాక్టరీలో ఉంది, క్లోజింగ్ స్టాక్, మెటీరియల్ యూజ్ చేసాం, అది మ్యానుఫ్యాక్చరింగ్ కాస్టే కదా, అంతేనా? రైట్. ఎక్స్పైర్ కాస్ట్, అన్ఎక్స్పైర్ కాస్ట్, ఇవి రెండు కూడా ప్రోడక్ట్ కాస్ట్ కిందకే వస్తాయి. ఎక్స్పైర్ వస్తుంది, అన్ఎక్స్పైర్ వస్తుంది ప్రోడక్ట్ కాస్ట్లో. నిన్న మనం 60 యూనిట్స్ అమ్మేసాం. 60 యూనిట్స్లో సేల్ చేసినప్పుడు 60 యూనిట్స్లో ఇక్కడ చూడండి మెటీరియల్ ఉంది, లేబర్ ఉంది. మెటీరియల్, లేబర్ అనేది ఎక్స్పైర్ కాస్ట్. సేల్స్ అండ్ అడ్మినిస్ట్రేషన్ కూడా ఇక్కడ ఆల్రెడీ ఇంక్లూడ్ చేసేసాం కదా 60లో. సో ఎక్స్పైర్డ్ ఉంది, అన్ఎక్స్పైర్డ్ ఉంది, రెండు ఉన్నాయి. ఈ 100 యూనిట్లో అన్ఎక్స్పైర్డ్ కాస్ట్ 40 కూడా ఇంక్లూడ్ అయిందిగా. సో రెండు మనకి ఎక్స్పైర్డ్ కాస్ట్, అన్ఎక్స్పైర్డ్ కాస్ట్ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ కిందకి వచ్చేస్తాయి. ఇక్కడ చూడండి ఫుల్లీ ఎక్స్పైర్డ్ అనేది నాన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్. ఫుల్గా ఎక్స్పైర్ అంటే ప్రోడక్ట్స్ అనేది మనం మ్యానుఫ్యాక్చర్ చేసాము, అదేవిధంగా సేల్ చేసేసాము, అయిపోయింది, మొత్తం ట్రాన్సాక్షన్ కంప్లీట్గా క్లోజ్ అయిపోయింది. అలాంటి వాటిని మనం నాన్ మ్యానుఫ్యాక్చరింగ్లోకి తీసుకెళ్ళిపోవచ్చు. ఓకేనా? రైట్. సేమ్ ప్రాబ్లం ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం, నో ప్రాబ్లం. ఓకే, దీని తర్వాత ఒక చిన్న కాన్సెప్ట్ చెప్పుకుందాం, ఆ తర్వాత మిగతా వాటికి వెళ్దాం. ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్స్ చూసుకోండి. నాన్ మ్యానుఫ్యాక్చరింగ్, మ్యానుఫ్యాక్చరింగ్, నాన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఏమేమి ఇచ్చారు? ఆఫీస్ ఎక్స్పెన్సెస్ దేని కిందకు వస్తాయి?
నాన్ మ్యానుఫ్యాక్చరింగ్. ఎందుకు? ఆఫీస్ ఎక్స్పెన్సెస్ అంటే ఏంటి? ఏ శాలరీస్? ఎవరికి ఇచ్చే శాలరీస్? ఆఫీస్లో వాళ్ళకి ఇచ్చే శాలరీస్ని. సో అవి మనకి ఫ్యాక్టరీలో ఇంక్లూడ్ అవ్వవు కాబట్టి నాన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్. ఆఫీస్ రెంట్ దేనికి ఎందుకు వస్తుంది? నాన్ మ్యానుఫ్యాక్చరింగ్. లీగల్ అండ్ అకౌంటింగ్ నేను చెప్పుకున్నాను ఆల్రెడీ. డిప్రిసియేషన్ అండ్ ఆఫీస్ ఎక్విప్మెంట్, ఆఫీస్లో ఉండే ల్యాప్టాప్స్, కంప్యూటర్స్ ఇవన్నీ ఉన్నాయి. దేనికి ఎందుకు వస్తాయి? నాన్ మ్యానుఫ్యాక్చరింగ్. ఆఫీస్ స్టాఫ్ సాలరీస్. రా మెటీరియల్స్ అంటే ఏమొస్తాయి? నేను టేబుల్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాం, వుడ్ వస్తుంది, ఐరన్ వస్తుంది, నెయిల్స్, గమ్, గ్లూ, పెయింట్స్ ఇవన్నీ వస్తాయి. లేబర్, ఆ టేబుల్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే లేబర్. ఓవర్ హెడ్స్ చిన్నవి మనకి కంటికి కనపడకుండా మనం యూజ్ చేసే ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఫ్రైట్ ఇన్వర్డ్స్ ఆల్రెడీ నేను డిస్కస్ చేసాం. సెల్లింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్, సేల్స్, అడ్వర్టైజ్మెంట్, డిప్రిసియేషన్ ఆన్ ట్రక్, బ్యాడ్ డెట్స్, ఫ్రైట్ అవుట్వర్డ్స్ ఇవన్నీ నాన్ మ్యానుఫ్యాక్చరింగ్ కిందకి వచ్చేస్తాయి. రైట్. పీరియడ్ కాస్ట్, ప్రోడక్ట్ కాస్ట్, పీరియడ్ కాస్ట్. వాటిని మ్యానుఫ్యాక్చరింగ్ అయితే పీరియడా, నాన్ మ్యానుఫ్యాక్చరింగ్ అయితే పీరియడ్ అని చెప్పి సపరేట్ చేశారు. ఓకే. ఇప్పుడు డైరెక్ట్ కాస్ట్కి వాటికి వెళ్ళే ముందు డైరెక్ట్ ఇండైరెక్ట్ కాస్ట్కి వెళ్ళే ముందు ఒక చిన్న టాపిక్ డిస్కస్ చేసుకొని మళ్ళీ దాంట్లోకి వెళ్దాం. ఓకే. కాస్ట్ డ్రైవర్ అనే నేమ్ విన్నారా? ఏంటి కాస్ట్ డ్రైవర్ అంటే? కాస్ట్ని డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ కాస్ట్ని ఎఫెక్ట్ చేసేదాన్ని కాస్ట్ డ్రైవర్ అంటాం. అంతేగా? ఎట్లా? ఎవరైనా ఏదైనా ఎగ్జాంపుల్ చెప్తారా? ఓకే. నెంబర్ ఆఫ్ యూనిట్స్ అన్నారు. వేరియబుల్ కాస్ట్ చేంజ్ అవుతూ ఉంటుంది, దానివల్ల కూడా కాస్ట్ ఎఫెక్ట్ అయింది కదా, అది కూడా వస్తుందా? యూనిట్స్ వస్తుందా? ఓకే. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గుంటూరులో ఉన్నాం. గుంటూరు నుంచి ఒక వేరే ఊరికి ట్రావెల్ చేస్తున్నాం, హైదరాబాద్. ఒక 250 కిలోమీటర్స్ అనుకుందాం. ఎన్ని కిలోమీటర్స్? 250 గుంటూరు టు హైదరాబాద్ 250 కిలోమీటర్స్. కాస్ట్ ఎంత అవుతుంది అప్పుడు? ఫర్ ఎగ్జాంపుల్గా ఒక 500 ఛార్జ్ చేస్తారు అనుకుందాం. 500 మన ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్. లేదు, నేను ఇప్పుడు గుంటూరు నుంచి ముంబై వెళ్తున్నా, 1200 కిలోమీటర్స్. ఎన్ని కిలోమీటర్స్? 1200 కిలోమీటర్స్. దీని ఛార్జ్ వచ్చేసరికి 3200. ఇప్పుడు కాస్ట్ అనేది చేంజ్ అయిందా? దేనివల్ల చేంజ్ అయింది? డిస్టెన్స్. ఈ డిస్టెన్స్ ఇంక్రీజ్ అవడం వల్ల మన కాస్ట్ అనేది చేంజ్ అయింది. ఏదర్ ఇట్ ఈజ్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్, ఏదైనా కానివ్వండి, ఇంక్రీజ్ అవ్వనండి, డిక్రీజ్ అవ్వనండి, కాస్ట్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. సో ఈ పర్టికులర్ ఎగ్జాంపుల్లో నెంబర్ ఆఫ్ కిలోమీటర్స్ ఉంది కదా, ఇది కాస్ట్ డ్రైవర్ అవుతుంది. రైట్? ఏమైనా డౌట్ ఉందా దీంట్లో? నెక్స్ట్ కాస్ట్ కాన్సెప్ట్ అంటే, కాస్ట్ కాన్సెప్ట్ డ్రైవర్తో పాటే వస్తుంది కదా. చెప్పండి, మీరు చెప్తేనే వింటా ఈరోజు. కాస్ట్ డ్రైవర్, ఇదేమో కాస్ట్ డ్రైవర్. కాస్ట్ కాన్సెప్ట్ చెప్పండి. తగ్గించుకోండి, లేదా రిమోట్స్ ఏం కాదు, కొంచెం తగ్గించు. కొంచెం తగ్గించు, లేకపోతే
మెటీరియల్ ఓపెన్ చేయండి. కాస్ట్ డ్రైవర్, కాస్ట్ కాన్సెప్ట్. పేజ్ నెంబర్ 21. ఈ మెటీరియల్ ఏంటి, ఇక్కడ వేరేది ఉంది, ఇక్కడ వేరేది ఉంది. రైట్, చూడండి. కాస్ట్ డ్రైవర్, ఎనీ ఫ్యాక్టర్ దట్ ఎఫెక్ట్స్ ద కాస్ట్. ఏదైనా కానివ్వండి కాస్ట్ని ఎఫెక్ట్ చేస్తుంటే, అది యూనిట్స్ కానివ్వండి, ప్రైస్ కానివ్వండి, ఏదైనా కానీ కాస్ట్ని డైరెక్ట్గా ఎఫెక్ట్ చేసేదాన్ని మనం కాస్ట్ డ్రైవర్ అంటున్నాం. ఎగ్జాంపుల్, నెంబర్ ఆఫ్ యూనిట్స్ వస్తుంది, నెంబర్ ఆఫ్ ప్రొడ్యూస్డ్, నెంబర్ ఆఫ్ యూనిట్స్ ప్రొడ్యూస్డ్. మనం ఎంత ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తే, పేజ్ నెంబర్ 21. ఓకేనా? నెంబర్ ఆఫ్ యూనిట్స్ ప్రొడ్యూస్డ్, నెంబర్ ఆఫ్ యూనిట్స్ షిప్డ్. షిప్డ్ అంటే ట్రాన్స్ఫర్డ్. చేంజ్ ఇన్ ద కాస్ట్ డ్రైవర్ విల్ రిజల్ట్ ఇన్ చేంజ్ ఇన్ ద టోటల్ కాస్ట్. ఏం చేంజ్ అవుతుంది? కాస్ట్ డ్రైవర్ చేంజ్ అవటం వల్ల టోటల్ కాస్ట్ చేంజ్ అవుతుంది. నెక్స్ట్, కాస్ట్ ఆబ్జెక్ట్, ఎనీథింగ్ ఫర్ విచ్ కాస్ట్ డేటా ఈజ్ అక్యుములేటెడ్. అక్యుములేటెడ్ అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కాస్ట్ అనేది వస్తుంది, అసలు కాస్ట్ దేనికి, విచ్ పర్పస్, మన మెయిన్ గోల్ ఏంటి, మన ఇంటెన్షన్ ఏంటి. మనం ఏదైనా వర్క్ చేస్తున్నాం, ఒక ప్రోడక్ట్ని ప్రొడ్యూస్ చేస్తున్నాం, మన మెయిన్ గోల్ ఏంటి, ఆ ప్రోడక్ట్ని ప్రొడ్యూస్ చేయటం, అంతేగా. ఆబ్జెక్ట్ అంటే అదే, ఆ ప్రోడక్ట్నే మనం ఆబ్జెక్ట్ అంటున్నాం. సో ఆ ఆబ్జెక్ట్కి సంబంధించి ఏ ఏ కాస్ట్లు అయితే అక్యుములేట్ అవుతాయో వాటన్నిటిని కూడా కాస్ట్ ఆబ్జెక్ట్ కింద ట్రీట్ చేస్తాం. సో మెయిన్ ఇంటెన్షన్ మనకి ప్రోడక్ట్, ఏ ప్రోడక్ట్ అయినా సరే, ఆ టేబుల్ కానివ్వండి. మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చెప్పాను, గుంటూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్నా అన్నాం. హైదరాబాద్కి రీచ్ అవ్వడం అనేది మన ట్రావెలింగ్ జర్నీ ఉంది కదా, అది అల్టిమేట్ మన ఆబ్జెక్ట్. లేదు, ముంబై రీచ్ అవ్వడం అనేది మన అల్టిమేట్ గోల్, అంతేగా. సో ప్రోడక్ట్ ప్రొడ్యూస్ చేయటం, అదే ఇచ్చారు చూడండి. ఒక ప్రోడక్ట్ లైన్, కస్టమర్స్, మనం ప్రోడక్ట్స్ ఏం చేస్తాం, అల్టిమేట్గా కస్టమర్స్కి సేల్ చేస్తాం. జాబ్స్, అల్టిమేట్గా మన జాబ్ ఏంటి అనేది ఆర్గనైజేషన్. ఏ ఆర్గనైజేషన్, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక గోల్ పెట్టుకున్నాం, నేను పలానా కేపీఎంజీలో వర్క్ చేయాలి అనే ఆర్గనైజేషన్లో నేను గోల్ పెట్టుకున్నాను. సో నా ఎయిమ్ ఏంటి, కేపీఎంజీలో వర్క్ చేయటం, లేదు ఈవైలో వర్క్ చేయడం అనేది నా ఎయిమ్. సో ఆ విధంగా మన మెయిన్ ఆబ్జెక్ట్ ఏంటి అనేది ఇక్కడ తీసుకోవాలి. రైట్? డౌట్ ఉందా ఏమన్నా? ఏం లేవా? ఏదో ఒకటి అడగండి. ఆన్లైన్ వాళ్ళకి ఏమైనా డౌట్లు ఉన్నాయి చెప్పండమ్మా. సార్ ఆన్లైన్ వాళ్ళు ఏం రియాక్ట్ అవ్వట్లేదు. ఆడియో క్లారిటీగా ఉందా, మీకు వినిపిస్తుందా, స్క్రీన్ షేర్ అవుతుందా? ఒకసారి రియాక్ట్ అవ్వండి. ఆన్లైన్ వాళ్ళు కాస్ట్ డ్రైవర్కి ఎగ్జాంపుల్ చెప్పమంటారా? ఓకే, కాస్ట్ డ్రైవర్ అంటే ఇప్పుడు ఇక్కడ నేను రాశాను చూడండి. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. నేను నెంబర్ ఆఫ్ యూనిట్స్ 100 ప్రొడ్యూస్ చేద్దాం అనుకుంటున్నాను. 100 ప్రొడ్యూస్ చేసినప్పుడు నాకు కాస్ట్ వచ్చేసరికి 100 రూపీస్. ఎంత అవుతుంది? 100 × 100 10,000 అవుతుంది. 200 యూనిట్స్ ప్రొడ్యూస్ చేద్దాం అనుకుంటున్నాను. ఎంత అవుతుంది? 20,000 అవుతుంది. 300 30,000. రైట్? వైట్. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ యూనిట్స్ అనేది పెరిగే కొద్దీ మనకి టోటల్ కాస్ట్ అనేది, సారీ ఓకే చూడండి, నెంబర్ ఆఫ్ యూనిట్స్ 100 200 300. నెంబర్ ఆఫ్ యూనిట్స్ పెరిగే కొద్దీ మనకి టోటల్ కాస్ట్ అనేది చేంజ్ అవుతుంది. ఈ కాస్ట్ చేంజ్ అవుతుంది దేనివల్ల? యూనిట్స్ పెరగటం వల్ల.
సో అల్టిమేట్గా దిస్ ఇస్ ద కాస్ట్ డ్రైవర్. యూనిట్స్ అనేది కాస్ట్ డ్రైవర్ అవుతుంది. ఓకేనా, క్లియరా? సార్ రెస్పాండ్ అవ్వండి, క్లియరా? ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ టాపిక్ వెళ్దామా, కంటిన్యూషన్. చూడండి, ఎలిమెంట్స్ ఆఫ్ కాస్ట్. ఏమేమి ఎలిమెంట్స్ ఉంటాయి కాస్ట్లో? ఇంకోటి ద ఎగ్జాంపుల్, పేజ్ నెంబర్ 6. మన ఎగ్జాంపుల్లోకి వెళ్ళిపోండి. మనకుంది సింగిల్ ఎగ్జాంపుల్, టేబుల్స్. ఆ ఎగ్జాంపుల్లోకి వెళ్ళిపోండి. ఏమేమి యూస్ చేసాం చెప్పండి. వుడ్ యూస్ చేసాం, ఐరన్ యూస్ చేసాం, నెయిల్స్ యూస్ చేసాం, గమ్ యూస్ చేసాం, గ్లూ, ఇట్లా రకరకాలు యూస్ చేసాం. సో ఇవన్నీ డైరెక్ట్గా టేబుల్ పైన ఇంప్లిమెంట్ అవుతున్నాయి, అవునా? ఇవి కాకుండా నెక్స్ట్ అది రా మెటీరియల్స్, ఎలక్ట్రిసిటీ, రెంట్, ఇంకా వేజెస్ అంటే లేబర్ కిందకు వస్తుంది. రా మెటీరియల్స్ అన్నీ మెటీరియల్స్లోకి వస్తాయి. ట్రాన్స్పోర్టేషన్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్లోకి వెళ్తుంది. లేబర్, ఫ్రైట్ ఇన్వర్డ్, ఫ్రైట్ అవుట్వర్డ్, ఇవన్నీ ఎక్స్పెన్సెస్ కిందకి వెళ్తాయి. ఇక్కడ మనం 3 ఎలిమెంట్స్ యూస్ చేస్తున్నాం. ఒకటి డైరెక్ట్గా మెటీరియల్స్, 2 ఆ మెటీరియల్ని ప్రోడక్ట్గా కన్వర్ట్ చేయడానికి ఒక పర్సన్ని యూస్ చేస్తున్నాం, దట్ ఈస్ కాల్డ్ యాజ్ లేబర్. ఇవి కాకుండా దాని మీద ఇండైరెక్ట్గా కానీ డైరెక్ట్గా కానీ కొన్ని ఎక్స్పెన్సెస్ కూడా ఇంకర్ అవుతున్నాం. సో వాటిని ఎక్స్పెన్సెస్ అంటున్నాం. మెటీరియల్ అంటే ఆ టేబుల్ని మేక్ చేయడానికి అవసరమైన మెయిన్ ప్రోడక్ట్. ఎక్స్పెన్సెస్ అంటే ఇంకా ఆ మెటీరియల్కి సపోర్టింగ్, అంతే, సపోర్ట్గా దాని మీద ఖర్చు స్పెండ్ చేసే ఎక్స్పెన్సెస్. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్, మనం ఇక్కడి నుంచి వేరే చోటుకి వెళ్ళాలి, కొంచెం ఎక్స్పెన్సెస్ స్పెండ్ చేస్తాం. అది మనం వెళ్ళడానికి ఏమైనా హెల్ప్ చేస్తుందా? ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడానికి ఏం చేయదు, కానీ ఇండైరెక్ట్గా మనకి ఎక్స్పెన్సెస్ అనేది ఇంకర్ అవుతుంది. సో అట్లా. సో ఆ ఎక్స్పెన్సెస్ కానీ మెటీరియల్ కానీ లేబర్ కానీ ఎలా ఉంటే డైరెక్ట్, ఇండైరెక్ట్. ప్రతిదీ డైరెక్ట్గా ఎఫెక్ట్ అవుతుంది, ఇండైరెక్ట్గా కూడా ఎఫెక్ట్ అవుతుంది. డైరెక్ట్ అంటే ఏంటి, ఇండైరెక్ట్ అంటే ఏంటి? ఓకే, ఇప్పుడు నెయిల్స్, టేబుల్కి నేను నెయిల్స్ యూస్ చేశా. నెయిల్స్ అనేది డైరెక్టా, ఇండైరెక్టా? ఆలోచించి చెప్పండి. ఇంకొకసారి పక్కా తప్పు. కనిపిస్తే డైరెక్ట్ అయిపోయిద్దా? ఓకే, నార్మల్గా డెఫినేషన్ పరంగా చూసుకుంటే విచ్ ఈజ్ విజిబుల్, టచబుల్, ఓకేనా, కౌంటబుల్, వీటిని డైరెక్ట్ అంటాం. నెయిల్స్ అన్నీ తీసి నాకు కౌంట్ చేసి చెప్పండి. మీరు ఒకవేళ ఆ నెయిల్స్ అన్నిటిని తీసి పర్ఫెక్ట్గా కౌంట్ చేసి చెప్తే నేను డైరెక్ట్ కింద ట్రీట్ చేస్తా. కౌంట్ చేయలేకపోతే ఇండైరెక్ట్ కింద ట్రీట్ చేస్తా. ఈ రూల్ ఓకేనా? అదే అంటుంది, మీరు టచ్ చేయగలుగుతున్నారు, చూడగలుగుతున్నారు, కౌంట్ చేయగలుగుతున్నారు. ఇప్పుడు 100 నెయిల్స్, చిన్న నెయిల్స్, ఇప్పుడు పెద్ద నెయిల్స్ కనిపిస్తున్నాయి. ఓకే, ఈ టేబుల్, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్లాస్టిక్ టేబుల్ ఉంది, దీనికి నెయిల్స్ యూస్ చేశారు, కనిపిస్తున్నాయా? ఖచ్చితంగా ఉంటాయి. నెయిల్స్ లేకుండా టేబుల్ అనేది మేక్ అవ్వదు. వెల్డింగ్ చేశారా? మరి వెల్డింగ్ కనిపిస్తుంది కదా, డైరెక్ట్ అవుతుందా? అది లేబర్ కిందకి వెళ్ళింది కదా. ఐరన్కి టేబుల్ అది ఎట్లా జాయింట్ అయింది? వుడ్, ఐరన్ మీద వుడ్ ఎలా జాయింట్ అయింది? నెయిల్సేగా, అదే స్క్రూస్. సో ఆ స్క్రూస్ కనిపిస్తున్నాయా? సో ఓకే,
మీరు అన్న పాయింట్ నేను అగ్రీ చేస్తున్నా. మీరు కౌంట్ చేయండి, నేను డైరెక్ట్ కింద ట్రీట్ చేస్తాను, నేను అగ్రీ అవుతా. మీరు కౌంట్ చేయలేకపోతే ఇండైరెక్ట్ కింద ట్రీట్ చేద్దాం, అంతే కదా. రూల్ అంటే రూల్ లాగే ఉండాలి. నెక్స్ట్, సో మనం ఇక్కడ ఏదైతే టచ్ చేయగలుగుతున్నామో, చూడగలుగుతున్నామో, కౌంట్ చేయగలుగుతామో వీటిని డైరెక్ట్ కింద ట్రీట్ చేస్తాం. మనకు కనపడదు, టచ్ చేయలేము, కానీ ఇండైరెక్ట్గా ఆ టేబుల్కి యూజ్ అవుతుంది, అలాంటి వాటిని ఇండైరెక్ట్ కింద ట్రీట్ చేసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే టేబుల్కి గమ్ యూజ్ చేసి ఉంటారు. ఏమైంది? టేబుల్కి గమ్ యూజ్ చేసి ఉంటారు. గమ్ కనిపిస్తుందా మనకి? కానీ ఇండైరెక్ట్గా టేబుల్కి ఖచ్చితంగా గమ్ అయితే కావాలిగా. సో ఇలాంటి వాటిని ఇండైరెక్ట్ మెటీరియల్ కింద ట్రీట్ చేసుకుంటాం. సో ఇది ఇండైరెక్ట్ మెటీరియల్. డైరెక్ట్ మెటీరియల్ కిందకి ఏమేమి వస్తాయంటే మనకి ఇదిగోండి, డైరెక్ట్లీ ఐడెంటిఫైడ్ ఇన్ ఫినిష్డ్ గూడ్స్. మనం ఐడెంటిఫై చేస్తూ ఉండాలి. వుడ్, నెక్స్ట్ ఇండైరెక్ట్ లేబర్. ఇండైరెక్ట్ మెటీరియల్ నాట్ డైరెక్ట్లీ ఐడెంటిఫైడ్ ఇన్ ద ఫినిష్డ్ గూడ్స్. లూబ్రికెంట్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ టేబుల్ మ్యానుఫ్యాక్చర్ చేసేటప్పుడు ఆ లేబర్ ఏం చేస్తాడంటే పాలిష్ పేపర్ యూస్ చేస్తాడు. శాండ్ పేపర్ అంటారు, పాలిష్ శాండ్. ఓకే, ఆ పేపర్ అనేది మనకి ఎక్కడ టేబుల్ మీద ఎఫెక్ట్ అవ్వదు, కానీ దానివల్ల ఖచ్చితంగా యూజ్ అయితే చేస్తాడు. ఎందుకంటే మీకు టేబుల్స్ ఇంత నీట్గా రావాలంటే అది ఖచ్చితంగా యూజ్ చేయాలి. లేదంటే డ్రిల్ మిషన్ లాగా యూజ్ చేసి దాంతో పాలిష్ చేస్తారు, అది కూడా యూజ్ అవుతుంది. రిపేర్స్, ఆ టేబుల్ తయారు చేసిన చిన్న చిన్న రిపేర్స్, మైనర్ రిపేర్స్ అన్నీ చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్యాచెస్ వచ్చినాయి అనుకోండి, ప్యాచెస్ వేయాలి, వీటన్నిటికీ యూజ్ అవుతాయి. ఇవన్నీ కూడా ఇండైరెక్ట్ కిందకి వస్తాయి. అంటే డైరెక్ట్గా టేబుల్ మీద ఏమీ ఇంకర్ అవ్వదు, కానీ వర్క్ అయితే జరుగుతుంది. సో వీటన్నిటిని ఇండైరెక్ట్ కింద ట్రీట్ చేస్తాం. నెక్స్ట్ డైరెక్ట్ లేబర్, ఇండైరెక్ట్ లేబర్. ఇది ఆల్రెడీ మనకు తెలిసింది. డైరెక్ట్ లేబర్ అంటే ఎవరైతే డైరెక్ట్గా ఆ టేబుల్ని మేక్ చేస్తున్నాడో అతను డైరెక్ట్ లేబర్. ఇండైరెక్ట్ లేబర్ ఎవరు? ఆఫీస్లో కూర్చొని వాళ్ళకి శాలరీస్ ఇవ్వటం, వాళ్ళ టేబుల్కి సంబంధించి బిల్స్ మేక్ చేయటం, ఇలాంటి వాళ్ళందరినీ ఇండైరెక్ట్ లేబర్ అంటాం. సో చూడండి, డైరెక్ట్లీ రిలేటెడ్ టు ద ఫినిష్డ్ గూడ్స్. ఎగ్జాంపుల్ వర్కర్స్ కాస్ట్, లేబర్ వేజెస్. ఇండైరెక్ట్ కాస్ట్, ఇండైరెక్ట్ లేబర్, నాట్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు ద ఫినిష్డ్ గూడ్స్. ఎగ్జాంపుల్ సూపర్వైజర్. ఇక్కడ ఒక 10 మంది టేబుల్స్ మేక్ చేసే వర్కర్స్ ఉన్నారు, వాళ్ళందరినీ ఒక అతను సూపర్వైజ్ చేస్తుంటాడు. అతను ఏమైనా టేబుల్ తయారు చేస్తున్నాడా? లేదు. అయినా కూడా అతనైతే ఆ ప్రోడక్ట్కి ఏదో ఒక హెల్ప్గా ఉన్నాడు, ఎందుకంటే వాళ్ళందరినీ మానిటరింగ్ చేసుకొని కాస్ట్ అనేది. ఇప్పుడు ఆ సూపర్వైజర్ లేడు అనుకోండి, వీళ్ళందరూ ఏం చేస్తాడు? ముచ్చట్లు పెట్టుకుంటారు, అంతే కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే క్లాస్ అనుకుందాం, సార్ లేరు అనుకోండి, మీరందరూ ఏం చేస్తారు? ముచ్చట్లు పెట్టుకుంటారు ఒకళ్ళకొకళ్ళు, ఓకేనా. సార్ ఉన్నప్పుడు ఏదో క్లాస్లో వెళ్ళాలి కాబట్టి తప్పదు, కాబట్టి సార్ ఉన్నాడు కాబట్టి వింటుంటారు. సార్ లేకపోతే ముచ్చట్లు పెట్టుకున్నారు. అట్లాగే లేబర్ కూడా అంతే, వాళ్ళ మైండ్ సెట్ కూడా సేమ్ మనలాగే, ఏం తేడా ఉండదు. మనం ఎలా అయితే ఉంటాం వాళ్ళు అంతే ఉంటారు. ఏం యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్ అందరూ అంతే. సో పని చేయండి అంటే ఇంకొక రోజు ఎక్స్టెన్షన్ చేస్తే ఇంకొక రోజు శాలరీ ఎక్స్ట్రా వస్తుందిగా. లేదు ఇంకొక 2 days 3 days ప్రొలాంగ్ చేసామనుకోండి, శాలరీ అనేది ఎక్కువ వస్తుంది కదా, వేజెస్ ఎక్కువ వస్తాయి. సో అదే ఇంటెన్షన్లో మనం ఎలాగైతే ప్రాఫిట్స్ ఎక్కువ రావాలని కోరుకుంటామో లేబర్ కూడా అంతే కదా. లేబర్కి కూడా ఏంది, ఇంకో 4 రోజులు చేస్తే 4 రోజులు వర్క్ శాలరీ ఎక్కువ వస్తుంది, వేజెస్ ఎక్కువ వస్తాయి. అందుకని చెప్పి వాళ్ళు కూడా ప్రొలాంగ్ చేయాలని చూస్తుంటారు. అందుకే సూపర్వైజర్ ఉంటాడు. ఆ సూపర్వైజర్ ఏం చేస్తున్నాడు? ఇండైరెక్ట్గా కాస్ట్ని కంట్రోల్ చేస్తున్నాడు, అంతేగా. వాళ్ళని మానిటర్ చేసి పని చేస్తున్నారా లేదా అని అబ్జర్వ్ చేస్తూ ఉంటే, సో ఆ విధంగా సూపర్వైజర్ అనేది కాస్ట్ మీద ఇంప్లిమెంట్ అవుతుంది. నెక్స్ట్ ఎక్స్పెన్సెస్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. చెప్పండి, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్.
మెటీరియల్ కాకుండా, మెటీరియల్ అంటే వుడ్డు, ఐరన్ ఇవన్నీ కాకుండా, లేబర్ కాకుండా, ఇవి రెండు కాకుండా ఇంకా ఏదైతే ఎక్స్పెన్సెస్ మనం దాని మీద డైరెక్ట్గా స్పెండ్ చేస్తామో, పవర్ అనేది డైరెక్ట్గా దాని మీద స్పెండ్ చేయం. మిషన్ యూజ్ చేస్తాం, పవర్ అనేది ఇండైరెక్ట్ కిందకి వెళ్తుంది. కానీ ఫినిష్డ్ గుడ్స్లో నీకు పవర్ కనపడదు కదా. మనం ఇక్కడ డైరెక్ట్ అంటే ఏం చెప్పుకుంటున్నాం, ఆ ప్రోడక్ట్ మీద ఫినిష్డ్ గుడ్ మీద ఎఫెక్ట్ కనిపించాలి మనకి. పవర్ యూజ్ చేస్తున్నాం, ఆ పవర్ అనేది దానికి సపోర్ట్ చేస్తుంది, కానీ డైరెక్ట్గా మనకు పవర్ చూడలేం కదా. ఇక్కడ చూడండి, అదర్ దాన్ డైరెక్ట్ మెటీరియల్, డైరెక్ట్ లేబర్ విచ్ కెన్ డైరెక్ట్లీ అట్రిబ్యూట్ టు ఫినిష్డ్ గూడ్స్. స్పెషల్ కాస్ట్ అంట. ఏముంటాయి స్పెషల్ కాస్ట్లు చెప్పండి, ట్రై చేయండి. స్పెషల్ కాస్ట్ ఏముంటుంది? వుడ్ కాదు, లేబర్ కాదు, ఇంకేదన్నా ఎక్స్పెన్సెస్. చెప్పు, పర్లేదు. నేనైతే క్యారేజ్ ఇన్వర్డ్స్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కింద ట్రీట్ చేస్తా. మెటీరియల్ కాదు, లేబర్ కాదు, ఆ ఎక్స్పెన్సెస్ని నేను ఈ ప్రోడక్ట్కి ఖచ్చితంగా యూజ్ అయింది. అది నేను టేబుల్ మేక్ చేయాలంటే ముందు అసలు నాకు స్టాక్ రా మెటీరియల్ అనేది నా దగ్గర రీచ్ అవ్వాలి. కాదా? ఆర్టిక్ ఏదైనా రెండు అదే వస్తుంది. స్పెషల్ కాస్ట్ దాని మీద డైరెక్ట్గా కొంచెం ఎఫెక్ట్ అనేది కనిపిస్తుంది. ఓకే, ఇండైరెక్ట్ చూద్దాం. ఇండైరెక్ట్ చూస్తే డైరెక్ట్ క్లారిటీ వస్తుంది. అయితే ఓకేనా? ఓకే, ఎక్స్పెన్సెస్ అదర్ దాన్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఇదేందిరా బాబు, డైరెక్ట్ ఎక్స్పెన్స్ చూస్తేనేమో ఇండైరెక్ట్ వస్తున్నాయి, ఇండైరెక్ట్ చూస్తేనేమో అదర్ దాన్ డైరెక్ట్ అంటున్నారు. అయితే అది లేకపోతే ఇది అన్నట్టుగా ఉంది. ఏం చేయాలి ఇక్కడ? ఓకే, ఎగ్జాంపుల్ చూడండి. ఫ్యాక్టరీ పవర్, లైట్, రెంట్ ఇవన్నీ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్ రెంట్, ఆఫీస్ శాలరీ, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్, సేల్స్మెన్ శాలరీ, కమిషన్స్ ఇవన్నీ కూడా ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కిందకి వెళ్ళిపోతాయి. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఎందుకంటే ఆ ప్రోడక్ట్ బయట మనం సేల్ చేసుకోవాలంటే మనకి యూజ్ అయ్యింది ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ కింద. అడ్వర్టైజ్మెంట్, పబ్లిసిటీ, మార్కెటింగ్, ఇంకేదైనా మన టేబుల్కి సంబంధించి ఏదైనా పేటెంట్స్, రిజిస్ట్రేషన్స్ ఇంకేదైనా చేసుకోండి, మొత్తం ఇండైరెక్ట్. అంటే డైరెక్ట్గా మెటీరియల్ మీద ఎక్కడా కూడా ఇంప్లిమెంట్ అవ్వనిది ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కిందకి వస్తాయి. సేమ్ ఎగ్జాంపుల్స్, ఆఫీస్ ఎక్స్పెన్సెస్, రెంట్, లీగల్, అకౌంటింగ్ సేమ్ ఎగ్జాంపుల్స్ ఇక్కడ కూడా. కాకపోతే ఇక్కడ అవి డైరెక్ట్ ఇండైరెక్ట్ కింద ట్రీట్ చేసుకుంటాం. ఓకే, ఒకసారి వేరియబుల్ కాస్ట్, ఫిక్స్డ్ కాస్ట్ మనం డిస్కస్ చేసుకున్నాం కదా. కాస్ట్ బిహేవియర్ డౌటా? చెప్పండి, పర్లేదు. కాస్ట్ బిహేవియర్ ఏమైంది? డల్గా ఉన్నారు, రియాక్ట్ అవ్వండి. ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ఒకసారి మెటీరియల్ కూడా మనం కంపేర్ చేసేసుకుందాం. అయిపోయింది. కాస్ట్, వేరియబుల్ కాస్ట్, ఫిక్స్డ్ కాస్ట్. వేరీస్ విత్ నెంబర్ ఆఫ్ ప్రొడక్షన్. వేరియబుల్ కాస్ట్ చేంజ్ అయితే మనకి ప్రొడక్షన్ అనేది చేంజ్ అవుతుందని చెప్పుకున్నాం కదా. సారీ, కాస్ట్ చేంజ్ అవుతుంది. వేరియబుల్ కాస్ట్ చేంజ్ అయితే అంటే చేంజ్ అవుతూ ఉంటుంది. కాస్ట్ అనేది చేంజ్ అయ్యే కాస్ట్ని ఏమంటాం? వేరియబుల్ కాస్ట్. ఫిక్స్డ్గా ఉండే కాస్ట్ని ఫిక్స్డ్ కాస్ట్ అని చెప్పుకున్నాం. వేరియబుల్ కాస్ట్ ఇప్పుడు డైరెక్ట్ మెటీరియల్ చేంజ్ అయింది, వుడ్ చేంజ్ అయింది, వుడ్ ఎక్కువ తీసుకొచ్చాం, సో వేరియబుల్ కాస్ట్. డైరెక్ట్ లేబర్, మామూలు ఒక్క లేబర్తో వర్క్ చేపిస్తే కొంచెమే కాస్ట్ ఖర్చు అవుతుంది. 10 మెంబర్స్ లేబర్స్ని తీసుకొస్తే కాస్ట్ పెరుగుతుంది. సో అది చేంజెస్, ఫ్లక్చువేటింగ్ ఉంది కాబట్టి వేరియబుల్ కాస్ట్ అంటాం. ఫిక్స్డ్గా ఉండే కాస్ట్లో రెంట్, డిప్రిసియేషన్. మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇయర్ మొత్తం డిప్రిసియేషన్ ఛార్జ్ చేస్తుంటే ఒకటే డిప్రిసియేషన్ ఛార్జ్ చేస్తాం, కానీ డిఫరెంట్గా డబ్ల్యూడివి, స్ట్రైట్ లైన్ మెథడ్. డబ్ల్యూడివి అంటే రిటర్న్ డౌన్ వాల్యూ మెథడ్ అంటాం. ఓకే, అంటే పర్సంటేజ్ బేస్ చేసుకొని మనం డిక్రీస్ చేస్తూ వస్తాం. స్ట్రైట్ లైన్ అంటే ఫిక్స్డ్గా ఒకటే డిప్రిసియేషన్ కూడా వస్తాం. రైట్.
మొన్న నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను కదా, ఫిక్స్డ్ కాస్ట్ వేరియబుల్ కాస్ట్ సంబంధించి, దాన్ని డైరెక్ట్ లేబర్ ఇండైరెక్ట్ లేబర్లో మ్యాచ్ చేస్తున్నారు ఇక్కడ. చేంజెస్ విత్ ద చేంజెస్ ఇన్ ప్రొడక్షన్ వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్. వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ అంటే చేంజ్ ఆఫ్ కాన్స్టెంటా? ఎప్పటికీ కాన్స్టెంట్గానే ఉంటుంది. టోటల్ ఎప్పుడు? వెన్ ఇట్ విల్ చేంజ్. యూనిట్స్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ పెరిగితే వేరియబుల్ కాస్ట్ అనేది చేంజ్ అవుతుంది. ఫిక్స్డ్ కాస్ట్ ఇన్ టోటల్ కాన్స్టెంట్ అంటే ఆల్వేస్ మనం ఒక 1 lakh రెంట్ అని పెట్టుకుంటే 1 lakh రెంటే ఉంటుంది. 50,000 డిప్రిసియేషన్ పెట్టుకుంటే 50,000 ఉంటుంది. రైట్. ఫిక్స్డ్ కాస్ట్ పర్ యూనిట్ చేంజెస్ అంటే బై యూనిట్స్ బై నెంబర్ ఆఫ్ యూనిట్స్ వేసామంటే ఆటోమేటిక్గా అది చేంజ్ అయిపోతుంది. ఇక్కడ చూడండి, సేమ్ ఆ పైన ఇచ్చినవి డైరెక్ట్ మెటీరియల్, లేబరు, డిప్రిసియేషన్, రెంట్, వీటిని మ్యాచ్ చేసుకుంటా ఇచ్చారు. 10,000 యూనిట్స్ ఉన్నప్పుడు 25,000 యూనిట్స్ ప్రొడ్యూస్ చేస్తున్నప్పుడు 50,000 యూనిట్స్ ప్రొడ్యూస్ చేస్తున్నప్పుడు డైరెక్ట్ మెటీరియల్ టోటల్ ఎంత, పర్ యూనిట్ ఎంత, మళ్ళీ పర్ యూనిట్ ఎంత టోటల్. చెప్పండి, చెప్పు పర్లే చెప్పు. చేంజ్ అయిద్దా? పర్ యూనిట్ అనేది డైరెక్ట్గా ఎక్కడ చేయరు. మనం ఏంటంటే మనం రెంట్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ మంత్లీ రెంటే పోస్ట్ చేసుకుంటూ వెళ్తాం. ఆఫీసెస్లో అయినా కూడా మనం డైరెక్ట్గా మంత్లీ రెంట్ పోస్ట్ చేసుకుంటూ ఉంటాం అంతేగాని పర్ యూనిట్ అని చెప్పి అట్లా సబ్స్క్రైబ్ చేయం, డివైడ్ చేయం. జస్ట్ ఏంటంటే మనకి కాన్సెప్ట్ కోసం చెప్తున్నాం ఇక్కడ అంతే. ఎందుకంటే రెంట్ అనేది బై పోర్షన్ వేసి పర్ డేకి ఇట్లా క్యాలిక్యులేట్ చేసుకొని చేయటం. ఇందాక అందుకే మనం ఎక్స్పైర్ కాస్ట్, అన్ఎక్స్పైర్ కాస్ట్ దగ్గర చెప్పాను చూడు, అడ్మినిస్ట్రేషన్, సెల్లింగ్ ఎక్స్పెన్సెస్ టోటల్ ఆ విధంగా ట్రీట్ చేసుకోవటం. ఎందుకంటే మళ్ళీ పర్ యూనిట్ అంటే డిఫరెన్స్ వచ్చేస్తుంది. టోటల్ ఎక్స్పెన్సెస్ కింద ట్రీట్ చేసుకుంటాం వాటిని. మన కాస్ట్ షీట్ వచ్చినప్పుడు కొంచెం క్లారిటీ వస్తుంది వాటిలో. ఓకేనా? ప్రాక్టికల్గా ట్రీట్మెంట్ వేరేలా ఉంటుందమ్మా. వర్క్ వై మీటింగ్ ఎండెడ్, స్టాప్ అయిపోయింది. మీటింగ్ ఎండ్ అవ్వలేదు కదా. ఒకసారి ఆన్లైన్ వాళ్ళు కన్ఫర్మ్ చేయండి అమ్మా. వస్తుందా మీకు కాల్? లేదు, నెట్వర్క్ ఇష్యూ వచ్చినట్టుంది. ఒకసారి కోఆర్డినేటర్ని పిలవరా, ఎవరైనా కోఆర్డినేటర్ని. ఒకసారి చూడండి, ఇప్పటివరకు చెప్పిన వాటిలో ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి రివ్యూ చేసుకోండి.
డైరెక్ట్ అది చెప్పాగా క్యారేజ్ ఇన్వర్డ్స్. ఇంకా ఉంటాయి, నేను ఫర్దర్గా చెప్తానులేండి. ఓకేనా. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అనేవి పెద్దగా ఏమి ఉండవు అమ్మా, మామూలుగా నార్మల్ చాలా తక్కువ ఉంటాయి. మ్యాక్సిమం అన్ని ఎక్స్పెన్సెస్ ఇండైరెక్ట్గానే వస్తాయి. ఓకేనా. కాస్ట్ షీట్ చెప్పేటప్పుడు చెప్తాను, మేబీ టుమారో ఆర్ డే ఆఫ్టర్ టుమారో. ఇవన్నీ ఉన్నాయి చూడండి. ఇక్కడ ప్రొడక్షన్ మీద యూజ్ అయ్యే ఎక్స్పెన్సెస్ని మనం డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కింద ట్రీట్ చేయొచ్చు. ఇక్కడ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అంటే కాస్ట్ షీట్లో కూడా డైరెక్ట్గా డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అని చెప్పి ఒక వాల్యూ ఇచ్చేస్తారు అంతే. ఏంటంటే పెద్దగా ఎక్కువగా డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అనే ఆల్మోస్ట్ మీకు రా మెటీరియల్ వచ్చేసింది, లేబర్ వచ్చేసింది, ఇంకే అంతకు మించి డైరెక్ట్గా ప్రోడక్ట్ మీద ఇంప్లిమెంట్ అయ్యే కాస్ట్లు అనేవి చాలా తక్కువ ఉంటాయి. అందుకని చెప్పి ఎవరు కనెక్టెడ్ సార్? ఆన్లైన్ వాళ్ళు కన్ఫర్మ్ చేయరా? 2 మెంబర్స్ ఉన్నారు. డైలీ ఇంతే అయిద్దా? మధ్య మధ్యలో డిస్కనెక్ట్ అవుతుంటుందా? నైస్. నెట్వర్క్ ప్రాబ్లం వస్తే అవుతుండిద్ది అట్లా. సార్ ఆన్లైన్ వాళ్ళు కన్ఫర్మ్ చేయండి. మా ఆడియో వస్తుందా? స్క్రీన్ షేర్ చేశాను, కనిపిస్తుందా చెప్పండి. సేమ్ ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ డైరెక్ట్ మెటీరియల్, డైరెక్ట్ లేబర్, డిప్రిసియేషన్, రెంట్. సారీ, రైట్. ఫిక్స్డ్ కాస్ట్, వేరియబుల్ కాస్ట్, దీనికి సంబంధించిన కాన్సెప్టే ఇది కూడా. డైరెక్ట్ లేబరు, డైరెక్ట్ మెటీరియల్, డిప్రిసియేషను, రెంట్. సో 10,000 యూనిట్స్, 25,000 యూనిట్స్, 50,000 యూనిట్స్ తీసుకున్నారు ఎగ్జాంపుల్. ఇది ఒకసారి మీరు ట్రై చేయండి ఓన్గా. సేమ్ మనం చెప్పిన కాన్సెప్టే. ఫిక్స్డ్ కాస్ట్ ఏమవుతుంది, చేంజ్ అవుతుందా, స్టేబుల్గా ఉంటుందా, వేరియబుల్ కాస్ట్ టోటల్ ఏమవుతుంది, పర్ యూనిట్ ఏమవుతుంది, ఫిక్స్డ్ కాస్ట్ టోటల్ ఏమవుతుంది, పర్ యూనిట్ ఏమవుతుంది, దీని మీద ఒకసారి మీరు అనాలిసిస్ చేయండి. ఓకేనా. మీకు చెప్పాను కదా, కాస్టింగ్ అంటే మీరు అనాలిసిస్ చేయాలి, మీరు లాజికల్ వేలో థింక్ చేయాలి. అప్పుడు మాత్రమే చాలా ఈజీగా ఉంటుంది. వేరియబుల్ అంటే పర్ యూనిట్స్ ఇచ్చాడు కదా, టోటల్ పర్ యూనిట్. యూనిట్స్ ఇవి 10,000 యూనిట్స్. జస్ట్ ఎగ్జాంపుల్గా ఇచ్చారు, 10 అట్లా ఇవ్వకుండా 1.6 అట్లా ఇచ్చారు. యూనిట్స్ పర్ యూనిట్ టోటలు. ఇక్కడ ఏం చేయాలి, ఏది డైరెక్ట్ ఏది ఇండైరెక్ట్ అనేది, ఏది ఫిక్స్డ్ ఏది వేరియబుల్ అనేది మీరు చూడాలి. డైరెక్ట్ మెటీరియల్ అనేది ఏంటిది, వేరియబుల్. డైరెక్ట్ లేబర్ అనేది ఏంటిది, డిప్రిసియేషన్ అనేది ఏంటిది, ఫిక్స్డ్. రెంట్ అనేది ఏంటిది. సో అది మీరు చూసుకోవాలి. ఓకేనా. సో మిగతాది యూనిట్స్ టోటల్స్ అనేది ఇంకా మామూలు కామన్. ఇక్కడ ఈ వేలో మీరు చూడాలి. కాస్ట్ బిహేవియర్ ఆల్రెడీ మనం చూసుకున్న చార్ట్ మొన్న చెప్పేసుకున్నాం. టోటల్ కాన్స్టెంట్, పర్ యూనిట్ చేంజెస్, టోటల్ చేంజెస్, పర్ యూనిట్ కాన్స్టెంట్, రైట్. ఇదిగోండి ఇక్కడ మళ్ళీ పైన ఎగ్జాంపుల్, దానికి సంబంధించిన కాస్ట్లు. డైరెక్ట్ మెటీరియల్ అనేది వేరియబుల్, డైరెక్ట్ లేబర్ వేరియబుల్ ఓవర్ హెడ్స్ అంటే ఎక్స్పెన్సెస్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, సేల్స్ కమిషన్,
షిప్పింగ్ కాస్ట్, రాయల్టీస్, ఫిక్స్డ్, డిప్రిసియేషన్, రెంట్, ఇన్సూరెన్స్, శాలరీస్, అడ్వర్టైజ్మెంట్, ఇవన్నీ ఫిక్స్డ్ కాస్ట్లు. అడ్వర్టైజ్మెంట్ అనేది కూడా కొన్నిసార్లు వేరియబుల్ కిందకు వెళ్తుంది. ఒక్కసారే చేస్తే ఫిక్స్డ్, లేదు కంటిన్యూషన్గా చేంజ్ చేస్తూ మళ్ళీ మంత్లీ చేయటం, ఒక ప్రోడక్ట్ కోసం ఒకసారి చేస్తే ఫిక్స్డే. అదే ప్రోడక్ట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ అడ్వర్టైజ్మెంట్ చేస్తే వేరియబుల్ అవుతుంది. ఏమైంది చెప్పు, పర్లేదు. ఒకసారి మహేష్ బాబు చేస్తాడు, ఒకసారి వచ్చేసరికి వేరే వాళ్ళు చేస్తుంటారు. సంతూర్ మమ్మీ సంతూర్ డాడీ ఇలా చేస్తుంటారు, అందుకని చెప్పి చేంజ్ అవుతుంటుంది. రైట్, సేమ్ ఎగ్జాంపుల్ కింద కూడా ఇచ్చారు. సో ఇక్కడ వరకు చూడండి. ఇక్కడ వరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి మీకు? ఒకసారి మొత్తం రివ్యూ చేసుకోండి. ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, ఈరోజు క్లాస్ టోటల్ కాన్సెప్ట్ క్లియర్గా చెప్పాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. ఒకసారి బ్రీఫ్గా మొత్తం చూడండి అమ్మా. నెక్స్ట్ క్లాస్లో సెమీ వేరియబుల్ కాస్ట్, సంక్ కాస్ట్, ఆపర్చునిటీ కాస్ట్, ఈ మూడు డిస్కస్ చేసుకొని కాస్ట్ షీట్కి వెళ్ళిపోదాం. కాస్ట్ షీట్ ప్రొఫార్మాలోకి వెళ్ళిపోయి ప్రొఫార్మా డిస్కస్ చేసుకుందాం. ఆ తర్వాత ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసుకుందాం. కాస్టింగ్ అంటే ఎలా ఉండిద్దంటే మీరు అనాలిసిస్ చేయాలి. ఎలా? ఫర్ ఎగ్జాంపుల్ అందరికీ ఇంగ్లీష్ వచ్చు కదా, మధ్యలో రికార్డింగ్ ఆగిపోయింది అందుకని నేను పిలిచాను. ఇది జూమ్ ఆగిపోయింది, మళ్ళీ కనెక్ట్ చేస్తాను. ఓకే. రాయల్టీ అంటే ఏం లేదమ్మా, ఇప్పుడు మనకి గుడ్ విల్లు, పేటెంట్స్ అలా ఎలా అయితే ఉంటుందో రాయల్టీ కూడా ఒకటి ఉంటుంది అంతే. పేటెంట్స్ ఇంటాంజిబుల్ అసెట్ అంటారు కదా, అది రాయల్టీస్ అంటే. రాయల్టీ అనేది అసెట్, అది రాయల్టీ అనేది ఇంటాంజిబుల్ అసెట్. గుడ్ విల్ ఎలా ఉంటుంది మనకి? గుడ్ విల్, పేటెంట్స్ అంటే పేటెంట్ రైట్స్ అంటాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రోడక్ట్ ఉంది, ఈ ప్రోడక్ట్ నేనే తయారు చేశానంటే, నేను ఒక సైంటిస్ట్ అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ సైంటిస్ట్, నేను ఒక ఫార్ములా కనిపెట్టాను, ఆ ఫార్ములా అనేది నా పేరు మీద ఉంటుంది, అది నాకు ఇచ్చే పేటెంట్. గుడ్ విల్, నేను ఈ టార్గెట్ ఇన్స్టిట్యూట్ని మేము రన్ చేస్తున్నాం. ఇప్పుడు రన్ చేస్తున్నప్పుడు నెంబర్ ఆఫ్ ఇయర్స్ రన్ చేసాం. ఫస్ట్ స్టార్టింగ్లో వచ్చినప్పుడు 10 మెంబర్సే వచ్చారు, తర్వాత 50, తర్వాత 100. సో అప్పుడు మా గుడ్ విల్ ఏమైంది? మా పేరు అనేది, టార్గెట్ అనే పేరు అనేది ఎక్స్పాన్షన్ అయింది బాగా. సో ఇది గుడ్ విల్. నేము, గుడ్ విల్ అంటే ఏంటి? నేమ్, ఫేమ్. అట్లాగే రాయల్టీస్ అంటే ఒక దాని మీద మనకు ఉండే ఒక అర్హత అంటాం కదా, రైట్, రాయల్టీ. సో ఆ విధంగా రాయల్టీస్ అనేది ఉంటుంది. దాని మీద కూడా మనం పేమెంట్ చేయాలి. ఇంటాంజిబుల్ అసెట్ మ్యాక్సిమం ఎక్కడ యూస్ అవ్వదు, చాలా తక్కువగా యూజ్ అవుతుంది రాయల్టీస్ అనేది. పేటెంట్ యూజ్ అవుతుంది, గుడ్ విల్ యూజ్ అవుతుంది. మోస్ట్లీ గుడ్ విల్ బాగా యూజ్ అయ్యింది, పేటెంట్స్ కూడా చాలా తక్కువ. ఒకసారి చూడండి టోటల్గా. రాయల్టీ అనేది ఒక్కసారే పే చేస్తాము, మనం నెంబర్ ఆఫ్ టైమ్స్ పే చేయము, ఫిక్స్డ్గానే ఉంటుంది. అంటే మళ్ళీ ఒక్కొక్కసారి అది చేంజ్ అవుతూ కూడా ఉంటుంది. ఎట్లా చేంజ్ అవుతుంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ పే చేసుకుంటూ ఉంటే చేంజ్ అవుతుంది. ఒకసారి ఒకటి చార్జ్ చేస్తే ఇంకొకసారి ఇంకొక రాయల్టీ ఇవ్వండి అలా అడుగుతూ ఉన్నప్పుడు వేరియబుల్లోకి వస్తుంది. మ్యాక్సిమం ఒక్కోసారి రాయల్టీ ఫిక్స్డ్గా కూడా ఉంటుంది. ఎసెట్ని గుడ్ విల్, ఫర్ ఎగ్జాంపుల్ గుడ్ విల్ యూస్ చేసుకొని పేమెంట్ చేస్తున్నాం. గుడ్ విల్ అనేది ఎన్నిసార్లు పే చేస్తాం? ఒకసారే కదా. గుడ్ విల్ అనేది మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు టార్గెట్ ఇన్స్టిట్యూట్ లేదు, మేమేం చేస్తాం, టార్గెట్ ఇన్స్టిట్యూట్ ఏం చేస్తున్నారంటే పక్కన ఇంకొక వేరే ఇన్స్టిట్యూట్, చిన్న ఇన్స్టిట్యూట్ ఉంది, వాళ్ళు మొన్నటిదాకా రన్ చేశారు. సో వాళ్ళు ఆ ఇన్స్టిట్యూట్ని తీసేస్తున్నారు అనుకుందాం. మేమేమంటాం, వెళ్ళి మాకు ఆ ఇన్స్టిట్యూట్ని ఇచ్చేసేయండి, మేము తీసుకొని మేమే రన్ చేస్తామని చెప్పి ఆ ఇన్స్టిట్యూట్ మొత్తాన్ని మెర్జ్ చేసేసుకుంటాం. అప్పుడేం అడుగుతారు వాళ్ళు, మేము ఇన్ని సంవత్సరాలు రన్ చేస్తాం, మా దగ్గర ఇంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, సో మాకు కొంచెం గుడ్ విల్ కూడా ఇవ్వండి అంటారు. కానీ గుడ్ విల్ అనేది కాస్ట్ కిందకి రాదు, కాస్ట్ అనేది కాన్సెప్ట్ వేరే కిందకి వస్తుంది. కాబట్టి ఒకవేళ అంటే కాస్ట్ అనేది ప్రోడక్ట్కి సంబంధించింది, గుడ్ విల్ అనేది అకౌంట్స్కి సంబంధించింది. ఓకేనా? కాస్ట్లోకి గుడ్ విల్ అనేది మనం కలపాల్సిన అవసరం ఉండదు. టోటల్ ఎక్స్పెన్స్ ప్రోడక్ట్కి సంబంధం లేదు కదా. గుడ్ విల్ అనేది ఎక్కడ యూజ్ అవుతుందంటే టోటల్ ఆర్గనైజేషన్,
టోటల్ కంపెనీ, ఫర్ ఎగ్జాంపుల్ రిలయన్స్ కంపెనీ ఉంది, రిలయన్స్ కంపెనీ టాటా కంపెనీని మొత్తం కొంటుంది అనుకుందాం. రిలయన్స్ కంపెనీ అనేది టాటా గుడ్విల్ మొత్తాన్ని తీసుకుంటుంది, కంపెనీ మొత్తానికి ఛార్జ్ అవుతుంది. అంతేగాని పర్టికులర్ ఒక ప్రోడక్ట్నే కొంటుంటే అప్పుడు ఆ ప్రోడక్ట్కి సంబంధించి టాటా కంపెనీలో బెస్ట్ ప్రోడక్ట్ ఏదైనా ఉందనుకుందాం, ఆ ప్రోడక్ట్ వరకే కొంటే ఆ ప్రోడక్ట్కి నువ్వు ఏదైనా గుడ్విల్ పే చేస్తే అప్పుడు వస్తుంది. కానీ ఎవరు కంపెనీ తీసుకుంటే కంపెనీ మొత్తం తీసుకుంటా, కానీ కంపెనీలో నాకు ప్రోడక్ట్ నేను ఎందుకు తీసుకుంటా? అవసరమైతే ఆ కంపెనీలో ఉన్న అదే ప్రోడక్ట్ని కాపీ కొట్టి నేను తయారు చేసుకుంటా, అంతే కదా. ప్రోడక్ట్ ఎవరు తీసుకుంటే కంపెనీ తీసుకుంటారు, అంతేనా. ఇప్పుడు నేనున్నాను, ఒక పక్కన ఇన్స్టిట్యూట్ని మెర్జ్ చేసేద్దాం అనుకుంటున్నా టార్గెట్లోకి వెళ్తే ఆ ఇన్స్టిట్యూట్ మొత్తాన్ని తీసుకుంటా, కానీ లేదంటే మీ ఇన్స్టిట్యూట్లో ఉన్న ఈ బెస్ట్ ప్రోడక్ట్ ఏదైతే మీ మెటీరియల్ వరకే ఇవ్వండి, మీ మెటీరియల్ బాగుంది, లేకపోతే మీ దాంట్లో టీచింగ్ మెథడాలజీ బాగుంది అంతవరకు ఇవ్వండి అంటే అట్లా ఉండదు కదా. తీసుకుంటే ఆ మొత్తం ఆర్గనైజేషన్ మొత్తాన్ని నేను మెర్జ్ చేసేసుకొని నా దగ్గర పెట్టేసుకోవాలి. సో అందుకని చెప్పి అవి ఇక్కడ కాస్ట్లో ఇంకర్ అవ్వవు. మొత్తం టోటల్ మీరు P&L బ్యాలెన్స్ షీట్కి వెళ్తే అక్కడ వస్తాయి, బ్యాలెన్స్ షీట్లో వస్తుంది గుడ్విల్ అనేది. గుడ్విల్ కాన్సెప్ట్ మీకు బాగా రావాలంటే పార్ట్నర్షిప్ బాగా వస్తుంది. అంటే ఒక పార్ట్నర్ ఉన్నాడు, ఆ పార్ట్నర్ బయట ఉన్నప్పుడు అతను గుడ్విల్ ఎంత ఉంది, మన దగ్గరకు వస్తున్నప్పుడు గుడ్విల్ చార్జ్ చేసి అవన్నీ సాక్రిఫైజింగ్ ఇవన్నీ ఉన్నాయి కదా, పార్ట్నర్షిప్లో బాగా వస్తుంది మీకు. ఒకసారి మొత్తం చూడండి అన్ని కాన్సెప్ట్లు. చెప్పండి, పర్లేదు, ఏంటి డౌట్? రాయల్టీస్ కదా, ఒక్కొక్కసారి చేంజ్ అవుతూ ఉంటుంటాయి. ఇక దేని మీద బేస్ అయ్యి చేంజ్ అవుతుంది? రాయల్టీ అంటే ఏంటి అసలుకి? మీకు చెప్పిన ప్రకారం ఎసెట్. ఇప్పుడు రాయల్టీస్ అంటే పబ్లిసిటీ, రాయల్టీస్ అంటే ఇప్పుడు పబ్లిసిటీ లాగా ఇండైరెక్ట్గా, అంటే ఒక పబ్లిష్ చేస్తున్నాం, దాని యొక్క రాయల్టీ నాకు కావాలి, ప్రోడక్ట్ యొక్క రాయల్టీ ఒక్కోసారి చేంజ్ అవుతూ ఉంటుంటాయి. గుడ్విల్ పేటెంట్ అయితే ఫిక్స్డ్ ఎసెట్స్, ఇది రాయల్టీ కూడా ఎసెట్టే, కానీ అనేది అంటే రాయల్టీ అంటే ఎలా ఉంటుందంటే కరెక్ట్గా చెప్తానండి, నేను నీకు నా దాన్ని యూస్ చేసుకోమని ఇస్తాను అంతే. జస్ట్ నా ప్రోడక్ట్ని కానీ నా ఒక ఫార్ములాని కానీ నేను యూస్ చేసుకోమని ఇస్తాను, పర్మనెంట్గా నీకు ఇచ్చేయను. ఈరోజు నేను ఒక ఛార్జ్ చేస్తా, రేపన్న రోజు ఇంకొక ఛార్జ్ చేస్తా, నెక్స్ట్ డే ఇంకొక ఛార్జ్ చేస్తా. రాయల్టీ అనేది పర్మనెంట్గా నీకు ఇచ్చేయట్లేదు, నాది అది. నేనేం చేస్తాను, కొన్ని రోజులు మాత్రమే ఇస్తున్నాను మీకు. నేను మార్చవచ్చు, చేంజ్ చేయొచ్చు. ఈ ప్రోడక్ట్ నువ్వు ఇప్పుడు ఈ ప్రోడక్ట్ తయారు చేస్తున్నావు, 10 టేబుల్స్ తయారు చేస్తున్నారు మీరు, ఆ టైంలో నా రాయల్టీ అనేది తక్కువ ఉండొచ్చు. మీరు ఒక 100 కంటే ఎక్కువ టేబుల్స్ తయారు చేసి మీకు ప్రాఫిట్ ఎక్కువ వస్తుంది, నేను రాయల్టీ పెంచుకుంటా. నాకు ఎక్కువ రాయల్టీ ఇవ్వండి, మీకు మంచి ప్రాఫిట్స్ వస్తున్నాయి, నేనేంటి ఇట్లాగే ఉండాలా, బెనిఫిట్ ఏమో మీరు తీసుకుంటున్నాను, నాకు కష్టం కదా అంట. సో అప్పుడేమవుతుంది, రాయల్టీ చేంజ్ చేస్తున్నాగా, అంతే కదా. గుడ్విల్ పేటెంట్స్ అంటే అది వేరే, రాయల్టీ అనేది మనం చేంజెస్ అవుతూ ఉంటుంది, అందుకని వేరియబుల్ కింద. అంతేనా? ఇంకేం డౌట్ ఉందా? ఓకే, ఒక్కసారి చూసుకోండి, ఒక 5 minutes క్లోజ్ చేద్దాం. అర్థమైనయా? క్లియర్? ఇంకేమైనా డౌట్స్? ఓకే, థ్యాంక్ యూ. ఓకే, ఇందాకే చెప్పండమ్మా. వస్తానమ్మా, సబ్జెక్ట్ కూడా చెప్తాను, ఎందుకని చెప్తామమ్మా, సబ్జెక్ట్ కూడా వస్తాను, నెక్స్ట్ టాపిక్స్లో కూడా వస్తాను. నెక్స్ట్ కాస్ట్ షీటు, మార్జిన్, మెటీరియల్ కాస్టింగ్, లేబర్ కాస్టింగ్ అన్నీ చెప్తా వస్తాను కంటిన్యూషన్గా. ఓకే, ఓకేనా? క్లోజ్ చేద్దామా? థ్యాంక్ యూ.
ఆన్లైన్లో వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉన్నాయో ఒకసారి కన్ఫర్మ్ చేయండి, క్లోజ్ చేద్దాం. ఓకే, అందరూ ఓకేనా? ఇద్దరే ఉన్నారేంటి? అందరూ వెళ్ళిపోయారు. ఓకే, మిగతా వాళ్ళందరూ వెళ్ళిపోయినట్టున్నారు. ఓకే, రైట్.